చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేవంత్ రెడ్డి సొంతంగా ఎలక్షన్ అఫిడవిట్ నింపగలరా? కేటీఆర్. యూజీసీ నిబంధనలను రద్దు చేయాలని జైపూర్లో కర్ణిసేన నిరసన. సీఎం రేవంత్ రెడ్డి సొంతంగా ఆయన ఎలక్షన్ అఫిడవిట్ నింపగలరా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన సొంతంగా నింపితే ఏ ఛాలెంజ్ కైనా నేను రెడీ. ఆయన ఇంజనీరింగ్ విద్యార్థులు తెల్ల కాగితంపై సొంతంగా రాయలేరని అంటున్నారు. రేవంత్ రెడ్డి జీవితంలో ఒక పోటీ పరీక్ష అయినా రాశారా, ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా అని మండిపడ్డారు. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడతాడు? ఆయనకంట తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరాయ్యా, నువ్వు చూస్తా, నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తాను. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒక పోటీ పరీక్ష రాసినావా? ఒక్క పోటీ పరీక్ష ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ పొరపాటున ఎప్పుడన్నా జీవితంలో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినావా? ఏం తెలుసు నీకు పిల్లల గురించి? మేము కష్టపడి చదువుకున్నా. నేను కూడా జీమాట్ రాసిన, జిఆర్ఈ రాసిన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసిన, ఆల్ ఇండియా ఎంట్రన్స్లో సీటు సంపాదించి పూనాలో పోయి చదువుకున్నా, అమెరికాలో పోయి చదువుకున్నా. ఎంతసేపు ఏడుపులు తప్ప వేరే వాళ్ళ మీద. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయిన ముఖమా నీది? ఒక పోటీ పరీక్ష రాసిన ముఖమా? పోనీ ఒక అప్లికేషన్ రాసే తెలివి ఉందా? నకలు కొట్టి పాస్ అయినోడివి, గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి. నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? ఇవాళ ఎవరయ్యా కట్టేది? ఇవాళ ముఖ్యమంత్రి గారు రయ్యమని తిరుగుతున్న ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ఇంజనీర్లు కదా. హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కదా. ఇవాళ మీరు కదా ఇప్పుడు ఈ నిమిషం మనం మాట్లాడుతున్న ఈ నిమిషంలో ఎల్లంపల్లి నుంచి పైకి రివర్స్ పంపింగ్ ద్వారా ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేస్తూ ఉన్నాం ఎస్ఆర్ఎస్పికి. ఎవరు చేసింది? అది ఇంజనీర్లు కదా. ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? మీ వెనకాలే ఉంది ఇక్కడ మీరు కూర్చునే కమాండ్ కంట్రోల్ సెంటర్, కట్టింది ఇంజనీర్లు కదా. అందుకే నేను అంటున్నా, ఈ మూర్ఖపు మాటలు ఎన్ని కట్టిన ఇంజనీర్లకి నాకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే. ఈ ఇంజనీరింగ్ విద్యార్థులకు కట్టడాలు తెలుసు, మీకు సమాధి కట్టడం కూడా తెలుసు. మీ పార్టీకి, మీ అంటే ఆయనకి కాదు, మళ్ళీ మీరు వేరే అనుకున్నారు. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు. నేను ఇవాళ గడ్డం వేణు తరపున రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం మరియు వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు కైరా ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శాంతినగర్ కాకినాడ నందు వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు నిడమర్తి సత్యరాజు అధ్యక్షత వహించారు. కాకినాడ కైరా హాస్పిటల్ అధినేత వెంకట్ భార్గవ్ ఎంఎస్ ఆర్థోపెడిక్ వెన్నుపూసు సంబంధిత వ్యాధుల గురించి చక్కగా వివరించారు. డాక్టర్ నిరూప, డాక్టర్ రాకేష్, డాక్టర్ స్నేహాలు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామచంద్రరావు, రాష్ట్ర కోశాధికారి డిఎల్ రాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి అలీషా, ఫౌండర్ పి ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వీర్రాజు, కాకినాడ జిల్లా అధ్యక్షులు యనమదుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చింతలపూడి రామారావు, కార్యదర్శి మద్దూర్ విజయ్, సహాయ కార్యదర్శి బివి భాస్కర్, ఆర్గనైజ్ సెక్రటరీ నారాయణ సింగ్, కోశాధికారి బర్లా బాబ్జీ, గౌరవ అధ్యక్షులు కృష్ణంరాజు, రాష్ట్ర ఈసీ మెంబర్లు కేవీఎన్ రావు, ఎస్కే తనీషా, సాయి భగవాన్, దిలీప్, లక్ష్మీ మాధవ్, నల్లి వెంకటేష్, కాకినాడ మండల, కాకినాడ టౌన్, కాకినాడ రూరల్, జగ్గంపేట, అనపర్తి, కొత్తపేట, పిఠాపురం మండల, రామచంద్రాపురం, రంపచోడవరం నుండి 120 మంది ఆర్ఎంపీ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ నిరూప, ఆర్థోపెడిక్ సర్జన్. అంటే అందరూ ఫీమేల్ డాక్టర్ అనగానే ఫస్ట్ గైనకాలజిస్ట్ అని అడుగుతారు. సో ఊర్లో అంటే మీకు తెలిసి మరి ఫీమేల్ ప్రాక్టీస్ అంటే మేము ముగ్గురు ఉన్నాం, కానీ ప్రాక్టీస్ చేస్తుంది బయట నేను ఒకదాన్నే ఆర్థోపెడిక్స్గా. సో ఫస్ట్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే చాలామంది ఇంట్లో పెద్దవారు గబుక్కున మేల్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళాలని చూపించుకోవాలన్నా కొంచెం జంపుతారు. అంటే ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్కి అంత ఇబ్బంది లేదు, కానీ ఇంకా ఆ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువ మంది ఉన్నారు మనకి. సో మెయిన్ ఏంటంటే మేము అబ్జర్వ్ చేసేది మా దగ్గరికి రాగానే ఓన్లీ ఆర్థోపెడిక్స్ కాకుండా ఫ్రీగా వాళ్ళకున్న వేరే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాతో డిస్కస్ చేసే కెపాసిటీ మా దగ్గర ఉంటుంది. అంటే రావడం, ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్ట్లన్నీ అవ్వడం, టెస్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయంటే ఆ గంట ఒక గంటన్నర మ్యాక్సిమంలో మేము వెంటనే ఆ కేసు చేసి మీకు రిజల్ట్స్ కూడా వెంటనే చూపించగలం. రెండోది ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్. సార్ చెప్పినట్టు ఫస్ట్ వరల్డ్లో అందరికీ పెయినే మెయిన్ ప్రాబ్లం. సో సర్జరీ అప్పుడే పెయిన్ తగ్గించడం కాదు, సర్జరీ తర్వాత కూడా పెయిన్ తగ్గించి పేషెంట్ ఇంటికి నవ్వుతూ వెళ్ళాలనే టార్గెట్ ఉంటుంది మాకు. ఒక్కసారి వస్తే మీకే అర్థమవుతుంది.
మళ్ళీ మళ్ళీ మీరే వేరే వాళ్ళని చెప్తారని నేను కోరుకుంటున్నాను. వి ఆల్ నీడ్ యువర్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్తోనే మేము ముందుకు వెళ్ళగలం. సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. ఎస్ఐ ప్రవళికపై దాడిని ఖండిస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అనంతరం మానవహారం. శ్రీకాకుళం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పరామర్శించడానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు డ్యూటీలో ఉన్న ఎస్ఐ ప్రవళికను నెట్టి అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అనంతరం ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఈ గొడ్డలి పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి, పోలీసు వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించడానికి పుట్టిన పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడే రోజు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు పరిపాలించే అనేక పోరాటాలు జరిగాయి. నాకు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, జనసేన పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను, అనేక చోట్ల పాల్గొన్నాను. ఎక్కడా కూడా ఏదన్నా పోలీస్ డౌన్ అనే కార్యక్రమం వరకు జరిగే తప్ప ఏ రోజు పోలీసులు చేయి తీసుకోవడం కానీ, అందులో మహిళా పోలీసు మీద ఒక బీసీ మహిళ పోలీసు ఆవిడ ఒక్క ఆవిడే ఉంటుంది కదా, పోనీ ఏమన్నా 100 మంది ఫోర్స్ తోటి వీళ్ళ మీద ఏమన్నా ఆవిడ ఏదైనా ఛార్జ్ చేస్తుందా అంటే ఛార్జ్ చేయట్లేదు. ఉన్న ఒకే ఒక్క పోలీస్ అధికారిని సబ్ ఇన్స్పెక్టర్ ప్రవళిక గారు ఉంటే ఆవిడ్ని ప్రతి చోట తాకి చాలా దారుణంగా, అమానుషంగా, ఎక్కడ భారతదేశ చరిత్రలో ఏనాడు ఎప్పుడూ జరగని రీతిలో ఇవాళ ఈ గొడ్డల పార్టీ నాయకులు, కార్యకర్తలు బిహేవ్ చేస్తే ఇతను ఎందుకోసం ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చింది అన్నది ఆలోచిస్తే, ఒక నేరస్తుడు, రిమాండ్లో ఉన్న ఒక నేరస్తుడిని పరామర్శించడానికి గొడ్డల పార్టీ అధ్యక్షుడు వెళ్తూ ఉంటే జరిగినటువంటి సంఘటన ఇది. ఎవరైనా ఎక్కడైనా ఒక యాక్సిడెంట్లో నిజంగా ఆ అప్పలనాయుడు కొడుకు అమాయకుడే అనుకుందాం, అమాయకుడు కోర్టు చెప్తుంది తర్వాత సంగతి. కానీ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు హిట్ అండ్ రన్ వెళ్ళకూడదు, ఎప్పుడు కూడా అక్కడ ఉండి చేయించాలి. అది చేయించినప్పుడు ఖచ్చితంగా అతను అప్పుడు దాకా కోర్టు తెచ్చేదాకా అతను నేరస్తుడు. కానీ ఎక్కడైనా చనిపోయిన మనిషి దగ్గరికి వెళ్తారా, లేకపోతే నేరస్తుడి దగ్గరికి వెళ్తారా? నేరస్తుడి దగ్గరికి అని చెప్పి వచ్చి మరుసటి రోజు మన హైదరాబాద్ విమానాశ్రయం కోల్పోయిన తర్వాత 2 రోజుల తర్వాత త్వరలో మన ప్రధానమంత్రి గారితో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిర్పోర్టు, జిఎంఆర్ ఎయిర్పోర్టు భోగాపురంలో మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం గర్వించదగినటువంటి ఎయిర్పోర్టు. నిజంగా అంత పెద్ద కట్టడం, అంత గొప్ప కట్టడం మన రాష్ట్రాన్ని కోల్పోయిన తర్వాత అది మొట్టమొదటి కట్టడం. అంత ప్రెస్టేజియస్ ఒక కట్టడాన్ని పెట్టి దాన్ని పెడతా ఉంటే కావాలని ముందు రోజు వచ్చి అక్కడ ల్యాండ్ ఆర్డర్ని పాటు చేస్తా ఉన్న ప్రధానమైన ఉద్దేశంతో, ప్రధానమంత్రి ఉద్దేశంలోని, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన పెద్దల దృష్టిలోని ఇక్కడ ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ బాగోలేదన్నటువంటి కార్యక్రమాన్ని చూపిద్దామన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నాన్ని పోలీసులు ఎక్కడికక్కడ విఫలం చేస్తే, సింగిల్గా దొరికిన ఒక మహిళా అధికారి మీద అన్యాయంగా దాడి చేసి చుట్టూ నిజంగా కౌరవుల సభలాగా చుట్టూ ఆ అమ్మాయిని అన్ని వైపులు ముట్టడిసి అక్కడెక్కడ తాకుతూ ఆ అమ్మాయిని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టినటువంటి వ్యక్తుల్ని, ఆ గొడ్డల పార్టీ నాయకుడిని ఈ రాష్ట్రం నుంచి తరివేయాలని, గొడ్డల పార్టీని సస్పెండ్ చేయాలని, పార్టీనే తీసేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మేము చూస్తూ ఉన్నాం, అనేక కారణాలు, అనేక పార్టీలు వచ్చి అనేక మంది వచ్చారు, వెళ్ళారు. దానికి తగ్గట్టుగా చట్టాలు ఆవేళ అంబేద్కర్ గారు చాలా గొప్ప చట్టం తయారు చేశారు. మన దేశంతో పాటు అనేక దేశాలు స్వతంత్రం వచ్చినా సరే మన అంబేద్కర్ గారి యొక్క చట్టం తయారు చేసినటువంటి చట్టం, పటిష్టమైన చట్టం వల్ల మనం కలిసి ఉన్నాం అందరూ కలిసి. ఈరోజు తర్వాత దానికి అనేక సవరణలు చేశారు రకరకాల అవసరాల కొద్దీ. ఈవేళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇలాంటి పార్టీ ఒకటి వస్తుందని, కర్మగాల పార్టీ పరిపాలన సాగిస్తుందని, ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అవుతాడని, అలా కొన్ని వేల మంది నేరస్తులు తయారు చేస్తాడని, 36 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఎమ్మెల్యే నానాజీ శంకుస్థాపన. వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే నానాజీ. గ్రామ స్వరాజ్య లక్ష్యంతో గ్రామాల్లో మౌలిక వస్తుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. శనివారం సూర్యాపేటలోని 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 36 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ను ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని మైనర్పేటలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు జనసేన సీనియర్ నాయకులు శెట్టి బాబురావు కుమార్తె, ప్రముఖ లాయర్ కోమలికి
దిన జ్యోతిలు ఆధ్వర్యంలో గజమాలతో శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మల్లె భాస్కర్, శెట్టి రాము, తెలుగుదేశం పార్టీ నాయకులు కటకం శెట్టి బాబీ, నులుకుర్తి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సతీష్, డిప్యూటీ ఎంపీడీఓ ఆంజనేయులు, సూర్యరావుపేట పంచాయతీ కార్యదర్శి దేవి, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం నాయకులు, జనసేన నాయకులు గరికన సురేష్, ముసలయ్య, మాదాపుపు తాతాజీ, రాము, శివ, షాండి తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నేను 100 రకాల ప్రామిసులు అయితే చేయలేదు, కానీ చెప్పిన ఒక ఊళ్ళోనే ఎన్ని వస్తాయి. మౌలిక సదుపాయాలు, ఆహ్లాదకరమైన బీచ్, కాకినాడలో బీచ్ డెవలప్మెంట్, క్రీడా అభివృద్ధికి పెద్దపీట, అట్లాగే అనేక రకాలైన అంశాలు ఇవాళ కాకినాడలో చేయడానికి ప్రామిస్ చేయడం జరిగింది. క్రికెట్ స్టేడియం గురించి సైట్ అయితే ఎక్వైర్ చేయడం జరిగింది. అదేదో అభివృద్ధికి ఆటంకం పరిచే వ్యక్తులు ఉండడం వల్ల దాన్ని ఏదో కోర్టుకు వెళ్ళారు, కానీ ఎక్కువ కాలం కోర్టులో నిలబడదు. ఆల్రెడీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దానికి అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది, కాబట్టి అది పూర్తి చేస్తాం. అలాగే బీచ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పండూరు పార్కుని, చెరువుని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేస్తూ ఉన్నాం. బీచ్లో ఈట్ స్ట్రీట్ ఒకటి ఆల్రెడీ పెట్టడం జరిగింది. సూర్యాపేట బీచ్ స్ట్రీట్ స్థానికులతోటే షాపులు పెట్టి స్థానికులకే వాళ్ళకి ఒక ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా చేసి జరిగింది. అట్లాగే ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి బీచ్లో చేయడానికి. అట్లా అందులో భాగంగా మౌలిక సదుపాయాల్లో భాగాల్లో 100 కోట్ల రూపాయల దాకా వెచ్చించి రోడ్లు వేయడం జరిగింది. పశువులను కూడా పరిగణలోకి తీసుకుని పశువులు తాగునీరు తొట్లు కానీ, పశువులకి ఒక ఈ పాకలు కానీ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే జలజీవన్ మిషన్ అసంపూర్ణంగా ఉన్న జలజీవన్ మిషన్కి తిరిగి పవన్ కళ్యాణ్ గారి నిధులు తీసుకొచ్చి జలజీవన్ మిషన్ పూర్తి చేయడం జరిగింది. అలాగే వాటర్ గ్రిడ్ ద్వారా ఈ తూర్పుగోదావరి జిల్లాకి, పాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి 1650 కోట్లు తీసుకొచ్చి అందులో 100 కోట్లు సరిసేపు కాకినాడ రోడ్లు కూడా తీసుకొచ్చి వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి నీరిచ్చి, ప్రతి గ్రామానికి నీరిచ్చే కార్యక్రమంలో ఉన్నాం. అలాగే మౌలిక సదుపాయాల్లో భాగంగానే ఇవాళ ఈ హెల్త్ క్లినిక్లు ప్రతి గ్రామంలో ఇంచుమించు 2-3 గ్రామాలు కలిసి పూర్వం పిహెచ్సి సెంటర్స్ ఎలా ఉన్నాయో అట్లాగే హెల్త్ క్లినిక్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఇందులో 15th ఫైనాన్స్లో 36 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ ఇక్కడ సూర్యారావుపేట గ్రామంలో మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. మనం ఇవాళ ఇది చాలా అనంతకాలంలోనే దగ్గరుండి దీన్ని పూర్తి చేసి ఎక్కడైనా చిన్నపాటి వైద్యం అవసరమైతే సూర్యారావుపేట మా ప్రజలు, ఎందుకంటే మా ప్రజలను ఎందుకంటా అంటే సూర్యారావుపేట నేను పూర్తి స్థాయి రాజకీయాల్లో దిగినప్పటి నుంచి, జనసేన పార్టీలో దిగినప్పటి నుంచి ఈ కూటమి జనసేన పార్టీని ఆదరిస్తూ వస్తుంది. సూర్యారావుపేట 2 ఎంపీటీసీలు ఇచ్చింది. ఈవేళ సర్పంచ్ నామినేషన్ వచ్చి నెగ్గిన సర్పంచ్ని వాళ్ళు డిక్లేర్ చేసుకుని మదిరా సేవా సమితి ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రధాన కార్యదర్శి మువ్వా రామకృష్ణ. మన అధ్యక్షులు పల్లబోతు ప్రసాద్ గారు ఇంకా వెరైటీ అన్నమాట, వినూత్నమైనటువంటి కార్యక్రమాలు సృష్టించడంలో ఒక పెద్ద దిట్ట అన్నమాట. ఈనాడు మనం చూస్తున్నాం అనేక రకాల కార్యక్రమాల్లో మన పల్లబోతు ప్రసాద్ గారు చాలా ముందున్నట్టున్నారు. దేవాలయ కార్యక్రమాలు కావచ్చు, స్నేహితుల ప్రోగ్రాం కావచ్చు, ఇంకా ఎన్నో స్వచ్ఛంద సంస్థల ప్రోగ్రాంలు కావచ్చు. అయితే ఈరోజు కూడా మనకి ఏంటంటే మన మధ్యలో ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న అందరం కూడా మంచి మిత్రులు, మంచి స్నేహితులు. ఇవాళ నుంచి కాదు, గత 40 సంవత్సరాల నుంచి కూడా మన మెదడులో పుట్టి పెరిగిన వాళ్ళం. మెదడులోనే మనం అంతా కూడా కళ ముందు తిరిగేవాళ్ళం అనమాట. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఏంటంటే ఒకరి గురించి ఒకరికి తెచ్చిన వాళ్ళం. అందుకనే మనం ఈ సేవా సమితిలో భాగం కావడం జరిగిందనమాట. ఇకపోతే స్నేహితులు అంటే అర్థం ఏంటంటే మన ఇంట్లో కూడా ఎంతోమంది బంధువులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళతో కూడా చెప్పుకోలేనటువంటి మాటను మనం స్నేహితులతో పంచుకోగలుగుతాం. అది మనకి ముఖ్యమన్నమాట. అయితే ఇందాక మన అప్పారావు గారు, రమణ గారు చెప్పినట్టు స్నేహితులు అంటే ఏంటంటే ఇక్కడ పేదవారు, ధనికులు అనేటువంటి ఉండదు. అంతకుముందు మనం ఒక స్టోరీ తెలుసు, శ్రీకృష్ణుడు కుచేలు. ఆ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. కుచేలుడు బాగా పేదవాడు, శ్రీకృష్ణుడు అంటే ఆయన పరమాత్ముడు.
పాపం ఆ కుచేలుడు బాగా దరిద్రమైన పరిస్థితిలో ఉంటే వాళ్ళ భార్య బిడ్డలు కూడా ఒకసారి కృష్ణుడి దగ్గరికి పోరాదా అంటే ఎట్లా ఉంటుందో అనుకొని దిక్కు అనుకుంటూ పోతే అటుకులు తీసుకొని ఒట్టి చేతులతో పాపం ఆయనకు ఒక అటుకులు తీసుకొని పోయినమాట. అటుకులు తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి కాపలాదారులై నువ్వెవరు అది అని చెప్పి పెట్టినా కూడా శ్రీకృష్ణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు అనమాట. గమనించి కుచేలును లోపలికి పిలిచి ఆయన తెచ్చిన అటుకులను గుప్పెడు తీసుకున్నాడు. గుప్పెడు పెడితే ఇంకా పెడతంటే వద్దన్నాడు. ఎందుకంటే అప్పటికే ఆయన అప్పుడు కోటేశ్వరుడు అయిపోయాడు అనమాట కుచేలుడు. అప్పటికే అష్టైశ్వర్యాలు వచ్చింది. రాను చాలా అప్పుడు వెళ్ళిపోమ్మంటాడు. ఆయనకేం తెలియదు, ఏమి లేదు అనుకుంటాడు. కానీ ఇంటికి పోయి వచ్చేసరికి అన్నీ కూడా భోగ విలాసాలన్నమాట. అంటే స్నేహితులు అంటే మనసు నెరిగి అందరం కూడా కష్ట సుఖాలు పంచుకోవాలి. మనలో కూడా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మనం పంచుకుందాం. ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని కూడా పంచుకుందాం. అందరం కూడా కలిసిమెలిసి ఈ స్నేహాన్ని విధంగానే స్నేహ సౌరభంగా వెలుగుదామని ఈ కార్యక్రమాన్ని సృష్టించినటువంటి మా ప్రసాద్ గారికి, మా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసిన బాలుడి విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి ఎర్రబోయినపల్లికి తక్షణమే బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశిస్తూ బాలుడికి హామీ ఇచ్చారు. నోట్ చేసుకో. ఎర్రబోయినపల్లి బస్సు నడపండి. కల్లూరు మండలి సర్వే ఒట్టి సర్వే చేయడం కాదు, నడపండి. ఇవన్నీ ఎంత అంతదాయం కావాలి. అవుటర్ లిఫ్ట్ 1 వీక్ చేస్తే మళ్ళీ నాకు పర్సనల్ గా చెప్పాలి. బస్ రాబోతే నాకు చెప్పరు. కరెక్ట్ వీక్ టెస్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగుల పల్లిలో మంత్రి తుమ్మల నివాసంలో అశ్వారావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు ఫారెస్ట్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖ మరియు అన్ని శాఖ అధికారులు పాల్గొన్నారు. చాలా డిమాండ్ ఉంది. పామాయిల్ కంటే కూడా బ్యాంబూకి మంచి బ్యాంబూ ప్లైవుడ్ బ్యాంబూ డోర్స్ వస్తుంది. ఖమ్మం ప్రశాంతి ఆసుపత్రిలో సూసైడ్ చేసుకున్న వేణుకుమార్ అనే వ్యక్తికి వైద్యులు ట్రీట్మెంట్. బట్టి విక్రమార్క నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని యువకుడి ఆత్మహత్యాయత్నం. ముదికొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్లు రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వేణుకుమార్ అనే యువకుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇస్తే కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించామని, కానీ 2.5 ఏళ్లు గడుస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదనతో సూసైడ్ నోటు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీల వరకు చేరవేయాలని విజ్ఞప్తి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ 1000 పేజీలు మాట్లాడగలుగుతారు, 1000 గంటలు మాట్లాడగలుగుతారు. మీకు అది ఉందా? అది లేదు, మీకు అది లేదు ఈరోజు. కాబట్టి ఈరోజు మీరేందో పిల్లలను ఈరోజు క్రిమినల్ వేస్ట్ అనడం మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళే మనోవేదన పెట్టుకుంటూ ఈరోజు మేము చదువుకున్న వాళ్ళము, డిగ్రీ చదువుకున్న వాళ్ళము, మేము ఎడ్యుకేషన్ హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్ అయినా మేము ఈరోజు ఏది క్రిమినల్ వేస్ట్ అయినామా? దీనిపైన మరి ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా క్రిమినల్ వేస్ట్ పార్టీ కూడా మేము మొదలుపెట్టబోతున్నాం రేపంచేలి. రేపు దీన్ని అమరవీల స్తూపం దగ్గర దీన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నాం. దీన్ని రేపు ఈ క్రిమినల్ వేస్ట్ పార్టీలో ఈరోజు తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 40 లక్షల నిరుద్యోగులందరినీ కూడా మేము ముందు పెట్టుకొని నడుస్తాం. ఇక ఎవరు కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేయరు, ఆత్మహత్య చేసుకునే ఆలోచన చేయరు. ఇక ఈ కాంచెల్లి ఇక మీ మీదనే ఉద్యమం చేస్తాం, మీ పైన మేము పోరాటం చేస్తాం. ఈరోజు మేము పిలిపిస్తున్నది ఏది మన లైబ్రరీ సెంటర్కి వెళ్ళి ఇస్తలేను. ఈరోజు ఖమ్మం నడిబొడ్డు నిలబడి ఈరోజు ప్రభుత్వానికి పిలిపిస్తున్నాం. మేము ఇక పంచాలి క్రిమినల్ వేస్ట్ పార్టీ స్టార్ట్ చేస్తాము. ఇక ఆత్మహత్యలు అనేవి ఉండేవి, దాని యత్నాలు కూడా ఎవరు చేయరు. పోరాటం చేస్తాం, ఈ ఉన్న ఖాళీలు మొత్తం నింపించుకుంటాం. 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు, ఇవాటికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అంటే ఇంత పచ్చిగా నిరుద్యోగులను మోసం చేసి దగా చేసి ఈరోజు ఆత్మహత్యలు చేసినట్టుగా చేసింది. కాబట్టి కష్టంగా మా ఉద్యమం పోరాటం మేము ఇదే విధంగా ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ సమాజం అండగా నిలబడాలి, ప్రభుత్వం వచ్చి పరామర్శించాలి, వాళ్ళతో నిలబడాలి. ఎందుకంటే ప్రభుత్వం నిరుద్యోగులను వాడుకుంది
ఈరోజు వాళ్ళకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. బట్టి విక్రమార్క గారు మీరు సొంత ఇంట్లో గెలిపిన వాళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా ఉద్ధరిస్తారని అంటున్నా. కాబట్టి ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళతో నిలబడాలి. ప్రభుత్వం నిలబడకున్నా నిరుద్యోగ సమాజం నిలబడాలి, మనందరం కూడా అండగా నిలబడాలి. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగ సమాజం పైన, తెలంగాణ సమాజం పైన, ముఖ్యంగా క్రిమినల్ వేస్ట్ల పైన ఉన్నది. ఈరోజు ఈ తెలంగాణలో ఉన్న ఆల్ ఎడ్యుకేటెడ్, ఆల్ అన్ఎంప్లాయ్స్ ఆర్ క్రిమినల్ వేస్ట్ అన్నారు కదా, ఆ క్రిమినల్ వేస్ట్ వాళ్ళ పైన ఈరోజు బాధ్యత ఉన్నది. కుటుంబానికి, వేణు వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. నిర్ణయానికి వచ్చిన 3 లక్షల పోస్టులు ఖాళీ పేపర్ల మీద ఉన్నాయి, కానీ రిక్రూట్మెంట్ చేసే ఉద్దేశం లేదని నిరుద్యోగులకు అర్థమైంది. క్రిమినల్ వేస్ట్ అని, వీళ్ళు పేపర్లు నింపరాదని, ఇటువంటి ఏదో మాటల వల్ల వీళ్ళు పాపం చాలా నిరాశకు గురయ్యారు. అయితే ఈ సందర్భంలో వీళ్ళు బీదోళ్ళు అవడం వల్ల వీళ్ళకి ఒక 5,000 రూపాయలు ఈరోజు మేము సహాయం చేద్దామని చెప్పి నిర్ణయానికి వచ్చాము. ప్రభుత్వం కూడా అట్లానే ముందుకు వచ్చి, లేకుంటే నిరుద్యోగులందరూ కూడా హెల్ప్ చేయాలని మేము దానికి సిద్ధపడతాం. మమ్మల్ని ఇబ్బందులు గురి చేసిన వారిపై చర్యలు తీసుకుని మా ప్రాణాలు కాపాడాలంటూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ను వేడుకున్న కోవాడకు చెందిన అడబాల సాయి దుర్గా, మణికంఠ దివ్యశ్రీ సంధ్యా దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన అడబాల సాయి దుర్గా, మణికంఠ దివ్యశ్రీ సంధ్య దంపతులు వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన చింతకుంట దుర్గా వీర వెంకట నాగదేవి మా వద్ద అధిక వడ్డీ పేరుతో అసలు మొత్తాన్ని అనేక రేట్లు వసూలు చేయడమే కాకుండా మా ఇంటికి వచ్చి మమ్మల్ని తీవ్రంగా అవమానిస్తూ మానసికంగా వేధిస్తున్నారని, అప్పు తీరిన వారి వేధింపులు, అప్పుల బాధలు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, మా ప్రాణాలు తీస్తానని భయపెడుతున్నారని, అందుకే ఈరోజు ఎస్పీకి మా గోడును వినిపించుకున్నామని మీడియాకు తెలిపారు. ఎస్పీ సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. నమస్తే అండి, నా పేరు దివ్యశ్రీ సంధ్యా భాష. నా భర్త అడబాల సాయి దుర్గా మణికంఠ. మేము కాకినాడ కొవ్వాడ గ్రామంలో నివసిస్తున్నామండి. మేము వ్యాపార నిమిత్తం చింతకుంట నాగదుర్గాదేవి అలియాస్ కావ్య అన్న ఆవిడ బెంగళూరు నుంచి మమ్మల్ని అప్రోచ్ అయ్యి, నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను, మాకు హెల్ప్ చేసి పెట్టు, తమ్ముడులాగా నేను నిన్ను తమ్ముళ్ళలా భావిస్తున్నాను, ఒక అక్కగా నాకు హెల్ప్ చేసి పెట్టు అని అడిగి మా ఇంటికి వచ్చి అన్ని చూసుకుని ఆవిడ పెట్టుబడి పెట్టడం జరిగిందండి. ఆవిడ మాకు వ్యాపారం నడిచినంతసేపు ఆవిడకి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే మేము ఇచ్చేసామండి. నడవలేని పక్షంలో ఒక 1 నెల రోజులు మేము ఇవ్వడం ఆపేసరికి ఆవిడ ఇంటికి వచ్చి లోకల్గా ఉన్న పాలిటిక్స్ అన్ని యూజ్ చేసి, వాళ్ళ బ్రదర్ ఎవరో సర్పంచ్ అంట, ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళ అనుచరులను అది ఇంటికి తీసుకొచ్చి గొడవ చేయడం అవి జరిగినాయండి. దానివల్ల వాళ్ళని మేము ఫేస్ చేయలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసామండి. మేము 1 నెల రోజులైంది, ఇంట్లో నుంచి 1 నెల పైన అయ్యింది సార్. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి కట్టుబట్టలతో రోడ్ల మీద తిరుగుతున్నాము. మేము మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసిందండి ఆవిడ, అన్ని రకాలుగాని మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసింది సార్ ఆవిడ. మేము మీ ప్రాణాలు కూడా తీస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. అందుకనేసి మేము పోలీసుల రక్షణ కోరుకుంటే ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. ఆయన మాకు రక్షణ కల్పిస్తానని చెప్పారు సార్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ రాజధాని జైపూర్లో కర్నీ సేన భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. मैं तो इसलिए गया बाई चांस
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ప్రారంభం. కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దాత్రి మదర్ మిల్క్ బ్యాంకు పీడియాట్రిక్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పాలిచ్చే తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఐఓ డాక్టర్ సుబ్బరాజు మాట్లాడారు. పీడియాట్రిక్స్ విభాగ అధిపతి డాక్టర్ మాణిక్యాంబ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లి ఆరోగ్యమే బిడ్డ ఆరోగ్యమని పేర్కొన్నారు. పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాత్రి మిల్క్ బ్యాంక్ ద్వారా పాలు సరిపడరాని తల్లి శిశువులకు ముఖ్యంగా తక్కువ బరువుతో జన్మించిన శిశువులు సురక్షితంగా పాస్చరైజ్ చేసిన దాతృ తల్లిపాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ సుబ్బరాజు, పీడియాట్రిక్స్ విభాగ అధిపతి డాక్టర్ మాణిక్యాంబ, ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, పీడియాట్రిక్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, హెడ్ సిస్టర్ పద్మ, పీడియాట్రిక్స్ విభాగంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, దాత్రి మిల్క్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పాలిచ్చే తల్లులకు ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లను అందజేసి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. వారోత్సవాలు మనం ఇక్కడ సెలబ్రేట్ చేస్తాం. ప్రతి హాస్పిటల్లో సెలబ్రేట్ చేయాలి. అది ఈ సంవత్సరం మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవ దినోత్సవం అవి మనం చేస్తాం. అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు మన దగ్గర ఒక కార్యక్రమం చేస్తాం. మీకు పాలు ఇచ్చేటప్పుడు ఏ విధంగా పాలు ఇవ్వాలి, పాలు రాకపోతే ఏం చేయాలి, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇచ్చేటప్పుడు, ఇవన్నీ కూడా మీరు నేను చెప్పినవి విని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ తిరిగి మమ్మల్ని అడిగి ఆ డౌట్స్ అన్నీ మళ్ళీ క్లారిఫై చేసుకుని, మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిడ్డలకి పాలు సరిగా అందాలి. తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువ పాలు ఇస్తున్నప్పుడు పొలమారి ఆ పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి బేబీస్ కొంత ఇబ్బంది పడడం జరుగుతుంది. అవన్నీ అటువంటి ఇబ్బందులు లేకుండా ఎలాగ పాలు ఇవ్వాలి, పొలమారినప్పుడు ఏం చేయాలి, ఇటువంటివన్నీ కూడా ఇస్తాం. ఏ ఆహారాలు తింటే మీకు పాలు బాగా వస్తాయి, పచ్చాలు చేయొచ్చా చేయకూడదా, ఇవన్నీ కూడా మీకు చెప్తాము. తల్లిపాలు అమృతంతో సమానం, మీకు అందరికీ తెలుసు కదా. తల్లిపాలు కాకుండా వేరే ఏ పాలు ఇవ్వకూడదు. మొదటి 6 వారాలు, మొదటి 6 నెలలు. సో ఈ అన్ని విషయాలు మీకు ఇప్పుడు కూలంకుషంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే పిల్లల వైద్య విభాగానికి చెందిన అధిపతి డాక్టర్ మాణిక్యమ్మ మేడం మీకు క్లుప్తంగా విశదీకరిస్తారు. జాగ్రత్తగా మేడం చెప్పింది విని మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి, అవి కూడా మేము చెప్తాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేవంత్ రెడ్డి సొంతంగా ఎలక్షన్ అఫిడవిట్ నింపగలరా? కేటీఆర్. యూజీసీ నిబంధనలను రద్దు చేయాలని జైపూర్లో కర్ణి సేన నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.